నమస్కారం, బిఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఇరవై 24 గంటలు నా మదిలో అదే ఆలోచన. గోదావరి డెల్టా వరి సాగుపై సీఎం చంద్రబాబు ఆందోళన. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత. వైఎస్ జగన్ పర్యటన వేళ పోలీసుల అసాధారణ ఆంక్షలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో హైవే ప్రాజెక్టులపై కీలక భేటీ. మాట నిలబెట్టుకున్న బీఆర్ఎస్. అమరవీరుడు కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబానికి కేసీఆర్ ప్రత్యేక ఆర్థిక సాయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి గోదావరి జిల్లాల గుండెకాయ లాంటి వరి సాగు భవిష్యత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన ఆలోచింపజేసే వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు నా మదిలో అదే ఆలోచన తిరుగుతోందంటూ గోదావరి డెల్టాలో వరి పంటకు రాను రాను మార్కెట్లో డిమాండ్ తగ్గిపోతున్న ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ పండే వరికి ధాన్యానికి భవిష్యత్తులో ఆశించిన స్థాయిలో ధర లభించని భయాందోళన కన్న పరిస్థితులు వస్తున్నాయని సీఎం ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా వరి పండించే ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మార్కెట్ అవసరాలకు మించి వరి ఉత్పత్తి కావడం, అంతర్జాతీయంగా డిమాండ్ సూచీలు మారడం వల్ల భవిష్యత్తులో ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వాలకు సవాలుగా మారనుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇదే విషయమై తాను నిరంతరం మేధోమదనం చేస్తున్నానని, కేవలం సాంప్రదాయ వరిపైనే ఆధారపడితే రైతాంగం సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పగలు రాత్రి అనక పొలాల్లో చెమటోడ్చి క్షేత్రస్థాయిలో నాణ్యమైన ధాన్యం పండించడానికి గోదావరి రైతులు పడ్డ కష్టాన్ని, మార్కెట్ శక్తులు మరియు మారుతున్న డిమాండ్లు దెబ్బతీయకుండా ఉండాలంటే వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి తప్పదని స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి డెల్టాల పరిధిలో వరి సాగు విస్తీర్ణాన్ని క్రమబద్ధీకరిస్తూ అధిక ఆదాయాన్నిచ్చే పప్పు ధాన్యాలు, సిరిధాన్యాలు లేదా తోట పంటలు, ఆక్వాకల్చర్ అనుబంధ రంగాలపై రైతులను మళ్లించేలా భారీ ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టరేట్ను ఆదేశించారు. ప్రభుత్వం ఎంత మద్దతు ధరిచ్చినా మార్కెట్లో అంతర్గత డిమాండ్ లేకపోతే ధాన్యం కొనుగోలు సంక్షోభంలో పడతాయని పచ్చి నిజాన్ని సీఎం ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. అందుకే మీరు ఒకసారి చూస్తే గోదావరి జిల్లాలో వరి పంట కూడా రాను రాను డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బోహైడ్రేట్స్ తినడం లేదు. ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోటీన్ తినే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పండే వరికి, ధాన్యానికి ధర తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మనం పండించిన చేపలకు ధర పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో యుద్ధ ప్రభావం వల్ల కొంతవరకు ఇబ్బందులు కూడా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖపట్నం వేదికగా మరోసారి తీవ్ర ఉధృత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం విశాఖ వస్తుండటంతో విమానాశ్రయం పరిసరాల్లో పోలీసులు అసాధారణ రీతిలో వింత ఆంక్షలు విధించడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తమ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు తరలివస్తున్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, వేలాది మంది కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో భారీగా బారికేడ్లను ఏర్పాటు చేసి వింత వింత కారణాలు చెబుతూ వాహనాలను లోపలికి అనుమతించుకోవడంపై వైసీపీ శ్రేణులు రోడ్లపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ తీర ప్రాంతంలోని మత్స్యకారుల సమస్యలపై భరోసా ఇచ్చేందుకు మరియు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. అయితే ఈ పర్యటన నీరుగార్చేందుకే పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఆంక్షల పర్వాన్ని తెరకెక్కించారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే వీఐపీ పాసులు ఉన్న నేతలను సైతం భద్రతా కారణాలంటూ పోలీసులు నిలిపివేయడం గమనార్హం. ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకను వినిపించడానికి, క్షేత్రస్థాయిలో మత్స్యకారుల హక్కుల కోసం వైఎస్ జగన్ మరియు వారి శ్రేణులు పడ్డ కష్టాన్ని అణచివేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే పోలీసులు ఇలాంటి వింత ఆంక్షలు విధిస్తున్నారంటూ వైసీపీ నెట్జన్లో ఎన్సీబీఎన్ హ్యాండిల్ను ట్యాగ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ జాతీయ రహదారి పొడవున వందలాది మంది పోలీసులను మోహరించి సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్న నెపంతో కేవలం వైసీపీ కండువాలున్న వాహనాలను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారుల విస్తరణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో స్పీడ్ పెంచారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి అధికారికంగా సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల మంజూరు, ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుదల మరియు నిధుల విడుదల అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో రవాణా రంగాన్ని, ఆర్థిక కారిడార్లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్పష్టమైన నివేదికను సమర్పించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్తో పాటు రాష్ట్రాల్లోని ప్రధాన జిల్లాలను అనుసంధానించే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ భేటీలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని రహదారుల దుస్థితిని, చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టుల అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు నల్గొండ నియోజకవర్గ పరిధిలో మెరుగైన ప్రయాణ వసతుల కోసం, రోడ్డు భద్రత కోసం క్షేత్రస్థాయిలో ప్రజలు పడ్డ కష్టాన్ని తీర్చేలా కేంద్రం నుంచి సానుకూల నిర్ణయాలు రాబట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చట్టబద్దమైన నిబంధనల ప్రకారం తెలంగాణ హైవే ప్రాజెక్టుల పురోగతికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి భారత రాష్ట్ర సమితి అగ్రనాయకత్వం తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కిష్టయ్య నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవ్ కిష్టయ్యను ఆత్మీయంగా ఆశీర్వదించిన కేటీఆర్, కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యను అభ్యసించడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంపిన ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్కును స్వయంగా అందజేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కుటుంబం విద్యాపరంగా, ఆర్థికంగా స్థిరపడాలనే సంకల్పంతో గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పలు రకాలుగా అండగా నిలిచింది. ప్రస్తుతం కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక వైద్య రంగంలో పీజీ సీటు సాధించడంతో ఆమె ఉన్నత చదువుల ఖర్చు నిమిత్తం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఈ రోజు కిష్టయ్య కుటుంబ సభ్యులను కలిసిన కేసీఆర్ పంపిణీ ఈ ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం ప్రాణాలను పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో కిష్టయ్య కుటుంబం పడ్డ కష్టాన్ని మరియు వారి త్యాగాన్ని బీఆర్ఎస్ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుందని కేటీఆర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. విపత్కర పరిస్థితుల్లోనూ అమరవీరుల కుటుంబాలకు పార్టీ అండగా నిలవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహానగర కీర్తి కిరీటంలో మరో అంతర్జాతీయ స్పోర్ట్స్ మైలురాయి చేరింది. సాగర్ తీరాన సవాల్ విసిరే అలలపై సరికొత్త సాహస క్రీడల సమరానికి తెరలేచింది. నగర హృదయ స్పందన హుస్సేన్ సాగర్ వేదికగా ప్రతిష్టాత్మకమైన 40వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ మైలురాయి ఈవెంట్తో మొదటిసారిగా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 1వ ILCA ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ కూడా ఇదే వేదికగా మొదలు కావడం విశేషం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సాగుతున్న ఈ మెగా వాటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్లో దేశ విదేశాలకు చెందిన అత్యుత్తమ ప్రొఫెషనల్ సెయిలర్లు తమ నైపుణ్యాన్ని నిరూపించుకోబోతున్నారు. హైదరాబాద్ వేదికగా 4 దశాబ్దాలుగా సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక సెయిలింగ్ ప్రస్థానం ఈ ఏడాది సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది. అటు ఇండియన్ నేవీ, ఆర్మీ, యాటింగ్ అడ్మినిస్ట్రేషన్లతో పాటు ఇంటర్నేషనల్ లేజర్ క్లాస్ అసోసియేషన్ సహకారంతో ఈ ఛాంపియన్షిప్ రూపుదిద్దుకుంది. ముఖ్యంగా ఈసారి జరగనున్న 1వ ILCA ఓపెన్ ఇండియా ఈవెంట్ భారత్లోని అత్యంత అరుదైన మరియు వినూత్నమైన వాటర్ స్పోర్ట్స్ ట్రెండ్ను పరిచయం చేస్తోంది. కఠినమైన గాలులను, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటూ క్షేత్రస్థాయిలో హుస్సేన్ సాగర్ తరంగాలపై పట్టు సాధించడం కోసం మన క్రీడాకారులు పడ్డ కష్టాన్ని ఈ అంతర్జాతీయ వేదిక ప్రదర్శించబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో నగర ప్రతిష్టను పెంచేలా ఈ ఈవెంట్కు సంబంధించిన అన్ని ట్రాఫిక్ ల్యాండ్మార్క్,
మెడికల్ విజిలెన్స్ బృందాలను, రెస్క్యూ యూనిట్లతో సహా లేక్ పెరిఫెరల్ జోన్లో మోహరించారు. హుస్సేన్ సాగర్లోని అలల వేగం, వాహనాల కదలికల ఆధారంగా ఈ అంతర్జాతీయ పోటీలు అత్యంత రసవత్తరంగా సాగనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఈ రోజు నిలువున కన్నీరు మున్నీరవుతున్నాడు. ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా చూసిన ఎలినినో శాపం వల్ల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. కళ్ల ముందే ఎండిపోతున్న వరి పైరును చూసి తట్టుకోలేక చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు రైతులు ఏకంగా నీటి బిందెలతో వరి పైరును తడుపుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో వాటర్ ట్యాంకర్ల ద్వారా వరి పొలాలకు నీరు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు యావత్ తెలుగు సమాజాన్ని కలిచివేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే వర్షపాతం దారుణంగా పడిపోయింది. నదులు, కాలువలు, చెరువులు ఎండిపోవడంతో వరి నాట్లు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల్లో బోర్ల కింద కూడా నీరు లేకపోవడంతో చివరికి తాగడానికి తెచ్చుకునే నీటి బిందెలతో మహిళలు, రైతులు వరి పొలాల్లో ఒక్కో మొక్కను తడుపుతూ పైరును బతికించుకునే దీనస్థితికి దిగజారారు. మరోవైపు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను రప్పించి పైపుల ద్వారా వరిమళ్లకు నీళ్లు పడుతున్నారు. వరి సాగు చరిత్రలోని ట్యాంకర్లతో నీళ్లు పోయడం ఇదే మొదటిసారని వ్యవసాయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి పగలు రాత్రి అనక పొలాల్లో చెమటొచ్చి క్షేత్రస్థాయిలో పంట పండించడం కోసం రైతులు పడ్డ కష్టాన్ని ఈ కరువు నిలువున ముంచేసింది. ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడు పంట ఎండిపోతే పూర్తిగా అప్పుల పాలై రోడ్న పడతామనే భయంతోనే రైతులు ఈ సాహసానికి పూనుకుంటున్నారు. ఇంత జరుగుతున్న వ్యవసాయ నీటిపారుదల శాఖ అధికారులు కరువు సహాయక చర్యలు చేపట్టడంలో, ప్రత్యామ్నాయ నీటి వనరులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 21వ శతాబ్దంలో సాంకేతికత దూసుకుపోతున్న మూఢనమ్మకాలు, క్షుద్ర పూజల పేరుతో అమాయక ప్రాణాలు బలి కావడం ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో 5 ఏళ్ల వైకల్యం ఉన్న చిన్నారి చక్రవర్తి క్షుద్ర పూజల కాటుకు నిలువునా ప్రాణాలు కోల్పోయాడు. వైకల్యాన్ని పూర్తిగా నయం చేస్తారని నమ్మబలికి కుటుంబ సభ్యుల నుంచి చిన్నారిని తీసుకెళ్లిన ఒక మహిళ అతన్ని కట్టేసి కిరాతకంగా చిత్రహింసలు పెట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఇంతటితో ఆగకుండా చనిపోయిన బాలుడిని మళ్లీ బతికిస్తానంటూ మృతదేహం ముందు కూర్చుని క్షుద్ర పూజలు నిర్వహించడం స్థానికంగా పెనుదుమారం రేపింది. ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడి బంధువులు సదరు మహిళపై దాడి చేయగా రంగంలో దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘోర ఉదంతం మానవత్వాన్ని కలచివేస్తోంది. శారీరక వైకల్యంతో బాధపడుతున్న 5 ఏళ్ల చిన్నారి చక్రవర్తిని చూసి ఆ కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతున్న తరుణాన్ని సదరు నిందితురాలైన మహిళ క్యాష్ చేసుకుంది. మంత్రాల ద్వారా బాలుడి వైకల్యాన్ని పూర్తిగా నయం చేసి నడిపిస్తానని మాయమాటలు చెప్పి బాలుడిని తన వద్దకు తీసుకెళ్లింది. ఆ తర్వాత గదిలో బాలుడిని బంధించి కదలకుండా కట్టేసి పూజల పేరుతో విపరీతంగా చిత్రహింసలు గురిచేసింది. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ పతి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. బాలుడు స్పృహ తప్పి చనిపోయాడని గ్రహించిన తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి దేవుడి శక్తులతో మళ్లీ బతికిస్తానని నమ్మించి శవంతో పూజలు కొనసాగించింది. ఈ దారుణం గురించి తెలుసుకున్న బాలుడు తల్లిదండ్రులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. తమ బిడ్డ వైకల్యాన్ని ఎలాగైనా దూరం చేసుకుని వారిని ఆరోగ్యంగా చూసుకోవాలని క్షేత్రస్థాయిలో ఆ తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఆ మహిళ మూఢనమ్మకాల పేరుతో బలి తీసుకుంది. ఆగ్రహంతో రగిలిపోయిన బంధువులు ఆ మహిళా నిందితురాలపై దేహశుద్ధి చేయగా సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మహిళను అదుపులో తీసుకుని హత్య కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. నెలన్నర అయింది వాళ్ళు వచ్చి ఇక్కడికి. నెలన్నర అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు. లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. వాళ్ళ ఫేసులు కూడా మనం ఇంత మటుకు చూడలేదు. కాకపోతే అంతవరకు అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. దీన్ని మేము ఖండిస్తాం. శాంతి భద్రతలకు కట్టుబడి ఉంటామని, అవినీతి అక్రమాలను సహించేది లేదని చెప్తున్న సర్కార్ ముందే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు చట్టాన్ని ఎలా చుట్టేస్తున్నారో చూపే షాకింగ్ నివేదిక ములుగు జిల్లా నుంచి వెలుగు చూసింది. ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క ప్రధాన అనుచరుల నీడలో పేకాట క్లబ్బులు, జోదగృహాల దందా జోరుగా సాగుతోంది. సాక్షాత్తు మంత్రి ముఖ్య అనుచరుడు
జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్షవడ్ల వెంకన్న స్వయంగా ఈ పేకార దందా నడిపిస్తూ కెమెరా కంటికి చిక్కడం జిల్లాలో కలకలం రేపుతోంది. తిరుగులేని ఆధారాలు చూపిస్తూ ప్రజలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్న ఖాకీలు మాత్రం సదరు నేత ముందర చేతులు కట్టుకుని నిలబడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లాలోని పలు సురక్షిత ప్రాంతాల్లో రహస్యంగా సాగుతున్న ఈ జూద క్రీడల వెనుక స్థానిక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉన్నట్లు ఆధారాలతో సహా బయటపడింది. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్షబడ్డ వెంకన్న ఆధ్వర్యంలోని ఈ నెట్వర్క్ నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పేకాట్ రన్ అవుతున్న నివాసంలో వెంకన్న స్వయంగా ఉన్న దృశ్యాలు కెమెరా చిక్కడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఈ అక్రమ దందా వల్ల స్థానికంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, యువత పెడదవ పడుతోందని గ్రామస్తులు, బాధితులు అనేక మార్లు పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. కానీ సదరు నిందితుడు మంత్రి సీతక్కకు అత్యంత ఆప్తుడు కావడంతో పైన ఉన్న పొలిటికల్ ప్రెజర్ వల్ల పోలీసులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని క్షేత్రస్థాయి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. టచ్చలేదమ్మా బండ టచ్ రెండు ఇప్పుడు ఆ ఆశ కూడా అభివృద్ధి తల్లి ఆ ఇతర కుటుంబ సభ్యులను కూడా బోధిస్తుంటే స్థానిక గిరిజన ప్రజానీకం అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు పోయారు. హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ లో భద్రత ఎంత డొల్లగా ఉందో చాటి చెప్పే సంచలన ఉదంతం ఒకటి వెలుగు చూసింది. కూకట్పల్లి కేపీహెచ్పీ పరిధిలోని ప్రముఖ లుల్లు మాల్లో తుపాకీ కలకలం రేగింది. మాల్ పార్కింగ్ స్థలంలో రెండు కుటుంబాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్తున్న క్రమంలో పాత బస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి జేబులో లోడ్ చేసిన తుపాకీ ఉండడం చూసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అయితే ఈ గన్కు లైసెన్స్ ఉన్నట్లు తేలినప్పటికీ అసలు అంత పెద్ద మాల్లోకి తుపాకీ ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు లుల్లు మాల్ యాజమాన్యంపైనే క్రిమినల్ కేసు నమోదు చేశారు. కేపీహెచ్బీలోని లుల్లు మాల్ పార్కింగ్ ఏరియాలో వాహనాల నిలిపివేత లేదా వ్యక్తిగత కారణాలతో రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. గొడవ పెద్దది కావడంతో మాల్ సెక్యూరిటీ మరియు స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఇరుపక్షాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పాత బస్తీకి చెందిన సిద్దికి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా అతని జేబులో గన్ ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా మాల్లోని కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఆ గన్ను స్వాధీనం చేసుకుని వెరిఫై చేయగా దానికి లీగల్ లైసెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలో వీకెండ్స్ లేదా సెలవు రోజుల్లో కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా గడపడానికి, షాపింగ్ చేసుకోవడానికి క్షేత్రస్థాయిలో ప్రజలు పడ్డ కష్టాన్ని మరియు వారి ప్రాణాల భద్రతను లుల్లు మాల్ సెక్యూరిటీ సిబ్బంది ఎంత నిర్లక్ష్యం చేశారో ఈ ఘటన నిరూపించింది. వందలాది మంది తిరిగే మాల్లోకి మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు దాటుకుని అంత పెద్ద గన్ లోపలికి ఎలా వచ్చిందని కేపీహెచ్బీ పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన తనిఖీలు నిర్వహించకుండా పబ్లిక్ సేఫ్టీని గాదులకు వదిలేసి మాల్లోకి గన్తో అనుమతించినందుకు గాను లుల్లు మాల్ యాజమాన్యంపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. मीडिया मीडिया सर इसमें कौन सा बात फैलाने का है? कौन आया इधर? नहीं नहीं, ये कौन सा बात फैलाने का है? టాలీవుడ్ మరియు కోలీవుడ్ లక్ చార్మ్ వర్క్ స్టైల్ యాక్ట్రెస్ శృతి హాసన్ సరికొత్త ఇంటి గృహ ప్రవేశం చేశారు. బాలీవుడ్ తో పాటు ముంబై లైఫ్ స్టైల్ కు అలవాటు పడి అక్కడే సొంత ఇల్లు కలిగి ఉన్న శృతి ఇప్పుడు సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తన సొంత ఊరు చెన్నైలో సరికొత్త నివాసంలో అడుగుపెట్టారు. తన కుటుంబ సభ్యులకు, ఫ్యాన్స్ కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆమె చెన్నైలో ఈ లగ్జరీ హోమ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా హోమాలు, పూజలు నిర్వహించిన ఈ వేడుకకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
మల్టీ టాలెంటెడ్ స్టార్ శృతి హాసన్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ సరికొత్త మైలురాళ్లను అందుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఆమె జరిపిన గృహప్రవేశ వేడుక ఫోటోలు నెట్జన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అత్యంత సింపుల్ గా సాంప్రదాయ దుస్తుల్లో శృతి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు న్యూ బిగినింగ్స్ అంటూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పసిడి ప్రియులకు సామాన్యులకు బులియన్ మార్కెట్ నుంచి ఈ రోజు భారీ ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో వైపు పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇటు పసిడి ధరలు స్వల్పంగా తగ్గగా అటు కిలో వెండి ధర ఏకంగా 5,000 రూపాయల మేర పతనమై కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు, స్థానిక డిమాండ్లో మార్పుల వల్లే ఈ ధరల తగ్గుదల నమోదైనట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ రోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయల మేర తగ్గి 1,42,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 100 రూపాయల మేర పతనమై ప్రస్తుతం 1,30,900 పలుకుతోంది. మరోవైపు వెండి మార్కెట్లో మరింత భారీ క్షీణత కనిపించింది. పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ మందగించడంతో కిలో వెండి ధర ఏకంగా 5,000 మేర కుప్పకూలి ప్రస్తుతం 2,35,000 వద్ద స్థిరపడింది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అత్యంత విచిత్రంగా మారిపోయింది. కుండపోత వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లాల్సిన జూలై మాసంలో భానుడు మే నెలను తలపించేలా నిప్పులు చెరుగుతున్నాడు. నైరుతి రుతుపవనాల కదలికలు పూర్తిగా మందగించడంతో రెండు రాష్ట్రాల్లోనూ అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో ఏకంగా 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం వాతావరణ నిపుణులు సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇటు తెలంగాణలోనూ ఇదే తరహా ఉక్కపోత, ఎండలు జనాలను అల్లాడిస్తున్నాయి. రాబోయే 2 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. వాతావరణ కేంద్రం అందించిన అధికారిక నివేదికల ప్రకారం కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా బలహీనపడ్డాయి. దీనివల్ల వాతావరణంలో పొడిగారుల ప్రభావం పెరిగి మెజారిటీ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేసి పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాలో తీవ్రమైన వడగాల్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు తెలంగాణలోనూ దాదాపు అన్ని జిల్లాల్లో సాధారణ కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోతతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రాల్లో ఏర్పడిన అంతర్జాతీయ వాతావరణ మార్పుల వల్లే రుతుపవనాల దారి మళ్లిందని, ఫలితంగానే ఈ జూలైలో మే నాటి ఎండలు పీక్స్ కు చేరాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. వర్షాకాలంలో వస్తున్న ఈ అకాల ఎండల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతాంగం వాతావరణ సూచనలను గమనిస్తూ తమ వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.